నెల 21వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్ స్టాండ్ దగ్గర నందిన్నయ్యకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చినభీమారాయుడిని బొలెరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊరిలో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకి ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది సుపారీ గ్యాంగ్ను కూడా ఒక 25 lakhsకి మాట్లాడుకోవడం జరిగింది. దీంట్లో ఒక 15 lakhs వరకు అమౌంట్ డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. దీని ప్రకారం ఏ విధంగా అయితే మనం యాక్సిడెంట్ చేస్తే కనుక యాక్సిడెంట్గా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తే మనకి శిక్ష పడే అవకాశం కానీ ఇదేమీ ఉండదు అనేటటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక బొలెరో వాహనాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బొలెరో వాహనానికి హిట్ చేసినప్పుడు కొన్నిసార్లు వెహికల్ యాక్సిడెంట్లో కూడా లైఫ్ థ్రెట్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్టి పరిస్థితుల్లో గుద్దిన వెంటనే ఆ బొలెరోకి ముందు ఉన్నటువంటి బంపర్ను కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లుగా కర్నూలులో మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఆటోనగర్లో చేసి అతని మీద ఒక 1 month నుంచి రెక్కీ చేస్తూ లాస్ట్ 1 week కూడా సిన్సియర్గా వాళ్ళందరూ కూడా ఇతని యొక్క మూమెంట్స్ అన్నింటినీ కూడా మొత్తం ఐడెంటిఫై చేసి ఎప్పుడు దొరుకుతారు అనేటటువంటి రైట్ ప్లేస్లో హిట్ చేయాలి అనేటటువంటి దాంట్లో ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో హిట్ చేయడం జరిగింది. హిట్ చేసిన వెంటనే వాళ్ళు ప్రిజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని. కానీ మన దగ్గర అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ మొగలయ్య, అదేవిధంగా గద్వాల్ సిఐ, దరూర్ ఎస్ఐ, కేటీ దొడ్డ ఎస్ఐ, గట్ ఎస్ఐ, గద్వాల్ రూరల్ ఎస్ఐ, టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా అదేవిధంగా మద్దకల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనర్త్ చేసి ఒక 10 మంది ముద్దాయిల్ని ఇప్పుడుకి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ముద్దాయి పరారీలో ఉన్నారు, అతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ఒక 4 vehicles 4-wheelers దీంట్లో రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఈ నేరం మొత్తం కూడా ఎక్కడా తెలియకుండా ఉండటం కోసం అన్ని కొత్త సిమ్ కార్డ్స్ తీసుకొని ఒక 13 సిమ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ కేసును కూడా వితిన్ నో టైం ఎక్కడా కూడా ఇష్యూ జరగకుండా వితిన్ నో టైంలో డిటెక్ట్ చేసినటువంటి మొత్తం గద్వాల్ పోలీస్ బృందం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఎవరెవరు కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటిది ఇమీడియట్గా తెలియదు. కాబట్టి మనకి ఎవరి రోల్ ఏంటనేది తెలిసేంత వరకు ఎవరిని కూడా మనం ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరగదు. దగ్గర దీంట్లో అయినటువంటి ముద్దాయిల్లో ఒక్క ముద్దాయి తప్పితే అందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అతని గురించి కూడా లీడ్స్ ఉన్నాయి, తొందరలోనే అదుపులోకి తీసుకోవాలి. సూపర్ఫిషియల్గా కొన్ని ఇష్యూస్ అయితే మా నోటీస్లోకి వచ్చినాయి. ఆ ఇష్యూస్ని మనం సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ దొరికి వరకు కూడా మనం వాటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత, ఎందుకంటే అవి ఎప్పుడో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి లీక్స్ లాగా ఉన్నాయి, వాటి మీద మనకి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికితే తప్పితే మనం దర్యాప్తులు ముందుకెళ్ళలేము. ఆ యాంగిల్లో కూడా నెక్స్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది. అన్న అది యాక్సిడెంట్ కాదు, ఇప్పుడు కావాలని బుద్ధి ఇచ్చిండోడు నుండి తీసుకుపోయి మన చివరస్తా అంతా కొట్టుకుపోయింది. ఎవరు గుద్దిచ్చిండ్రు? వాడు బులోరో వాడు ఎవడో ఏమో తెలుస్తలేదు కానీ ఆ కావాలనే వాడు అయితే కావాలనే గుద్దింది. యాక్సిడెంట్ అయితే ఇప్పుడు తలగంగానే ఆపలే కదన్నా. ఈడ నుండి కనీసం అంటే చౌరస్తా కన్నా దూరం పోతే యాక్సిడెంట్ అని వాడు కావాలని గుద్దినట్లే కదా. ఇప్పుడు ఈరోజు ఏమన్నా పంచాయతీకి వచ్చిండా గద్వాల్కి? వచ్చిందంట, సిఐ సార్ దగ్గర పోయిందంట, మన ఎమ్మెల్యే సార్ దగ్గర కానీ మళ్ళీ తిరిగి నందినే పోయేటప్పుడు ఈడ నుండి తీసుకొని ఒక 200-300 మీటర్లు అంత దూరం పోయి ఉంటుంది. అంత దూరం పోతే ఊర్లో ఎవరి మీద అనుమానం ఉందా? మాకు అంత రాజకీయ నాయకుల పరంగా ఎత్పరంగా ఉంది కానీ ఇప్పుడు అది బయటకు వస్తేనే కదా సార్. ఇప్పుడు ఏదనేది శిశువులా ఇప్పుడు ఇచ్చి పెట్టినాము, అవన్నీ గ్రూపులు అంతా బయటకు వస్తే ఏదనేది తెలుస్తుంది. ఏమని డిమాండ్ చేస్తున్నాం? చేయాలి సార్, న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఏదనేది తెలియాలి కదా మనకి.
మామూలు వెనక తిరిగి తిరిగి వస్తుంది నాకు ఏమి తెలియదు తల్లి మామ చేతాల కల్లా ఆటతో నా బుద్ధి పాడేసిపోయినారమ్మా పోయమ్మో నా మొగిని కావాలనే గద్వాలకు పోయి వస్తున్నాడంటమ్మా గద్వాల కాడి నుండి వస్తుంటే బుద్ధి చంపినారు తల్లి మా ఊరోళ్ళే తల్లి మా ఊళ్ళే చేసినారు మా ఊళ్ళే 2-3 దినాలు చూసుకుంటా కూర్చున్నారు చూసుకుంటా ఉండే ఒకరిని చూసేటోని ఒకరిని పోయినప్పుడు అట్లా ఏం లేదు మేడం పొలం పక్కల పొలం తీసుకున్నాం మేము ఇంక అంతే మాకి వాళ్ళకి ఏమీ పగలు లేవు అంతకు మించి ఏమేం లేవు ఏం చేయాలమ్మా నాకు 2 ఆడపిల్లలు ఉండరు తల్లి నీ వెనక మామ తిరిగి తిని కదమ్మా ఒక రాజు కూడా ఒక మాట అననట్ట నీవు పెట్టుకునింటివి మమ్మల్ని. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.